తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు కలిపి ఉన్న లేఖన భాగంలో ఒక మాటను మనం కాన్సన్ట్రేట్ చేద్దాం ఈరోజు. అదేంటంటే మాటలోను. వచనం చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నేను తునీకరింపక నీకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అపోస్తలుడైన పౌలు గారు మాటలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. రక్షించబడిన మనకి మాటలో పవిత్రత చాలా ఇంపార్టెంట్. మన పెదవుల్లో నుంచి వచ్చే మాట ఎలా ఉందో దాన్ని బట్టి మన హృదయ స్థితి తెలియబడుతుంది. యేసుప్రభువు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36 చదవండి. అది యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమును లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినం అనేది ఒకటి ఉంది. సో మన మాట ద్వారా ఏం మాట్లాడాము అనే దానికి విమర్శ జరుగుతుంది. అందుకని మన మాట పవిత్రంగా ఉండాలి, ఒకరికి హెల్ప్ చేసేట్టు ఉండాలి, ఒకరిని ఆదరించేట్టు ఉండాలి. యాకోబు భక్తుడు చెప్తున్నాడు 3వ అధ్యాయములో, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదివితే, అనేక విషయములలో మందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొన శక్తి గలవాడగును. మన శరీరానికి బాధ కలగకుండా, శ్రమ కలగకుండా ఉండాలనంటే మన మాటలు జాగ్రత్తగా ఉంటే అది జరుగుతుంది. సామెతల గ్రంథంలో మనం ఈ మాట చూడొచ్చు. 21వ అధ్యాయం 23 చదవండి. సామెతల గ్రంథం 21, 23. నోటిని నాలుకను భద్రము చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొని. మనం అవతల వారికి ఎలా అర్థమవుతున్నామో దేనివల్ల తెలుస్తుందంటే, ముఖ్యంగా మనం మాట్లాడే దాన్ని బట్టి. ముఖ్యంగా లోపల హార్ట్లో స్ట్రగుల్ అవుతా ఏం మాట్లాడకపోయినా అంతేమి ఇబ్బంది ఏమి ఉండదు. వన్స్ బయటకు వచ్చేసింది అనుకో, అది నీకు మంచి చేయొచ్చు, దానివల్లే నీకు ఇబ్బందులు కూడా రావచ్చు. మనం చదివిన మాటలో చాలా శ్రమలు తగ్గిపోతాయి. కానీ మనకి వచ్చిన కష్టతరమైన పరిస్థితుల్లో కూడా మన మాటని జాగ్రత్తగా చూసుకోవటం అనేది మనం చాలా ప్రయాసపడాలి. ఊరకనే రాదు. ఎందుకంటే హృదయములో ఎలా ఉందో దాన్ని బట్టే వస్తుంది మాట. అప్పటికప్పుడు రాలేదు. యేసుప్రభువు చెప్తున్నారు, మీరు చదివిన మాటలో మత్తయి సువార్త 12వ అధ్యాయము కొంచెం ముందుకెళ్తే, ఇందాక 36 చదివారు కదా, కొంచెం ముందుకెళ్తే 33 నుంచి చదవండి. చెట్టు దాని పండు మంచిదైతే మంచిదని తెలుస్తుంది. అలానే కంపేర్ చేస్తున్నారు. కిందకి రండి. 34
సర్ప సంతానమా, ఉమ్, అది మనం చెడ్డవారుగా ఉంటేనే చెడ్డ మాటలు వస్తాయి. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి కదా. వేరే వాళ్ళని అడగకపోయినా ఏ మాటలు వస్తున్నాయి మన నుంచి అని కొంచెం మనం టైం తీసుకొని ఇంటి దగ్గర, ఏంటి నా పరిస్థితి, ఏంటబ్బా ఇదే నా పరిస్థితి అని రియాలిటీకి వస్తే ప్రభు ముందు మనం ఆయన కృపపై ఆధారపడితే మార్పు వస్తుంది హృదయంలో. ఈసారి మంచి మాటలు మాట్లాడటం తెలుస్తుంది. ఎందుకంటే చెట్టు చెడ్డదైతే కాయలు కూడా చెడ్డగా ఉంటాయి. మన హృదయం చెడ్డదైతే చెడ్డ మాటలు వస్తాయి. సో మన మాట బారాలంటే హృదయాన్ని యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తంలో కడుగుతూ ఉండాలి, కడుక్కుంటారు ప్రతిరోజు. ఎక్కడన్నా మనకి హృదయానికి ఇబ్బంది వస్తుందా? మనకు కోపమైన మాటలు రావచ్చు, పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంటే. ఎందుకు వస్తాయి అంటే హృదయంలో తట్టుకోలేకపోతున్నాం, వెంటనే కోపం వచ్చేస్తుంది. సో నీకు ఆ సమయంలో కూడా మంచి మాట రావాలంటే ఇంకొద్దిగా ప్రార్థనలో ప్రభువా నా పరిస్థితి ఏంటి, అన్నీ బాగున్నప్పుడు బలిగా ఉంటుంది. సో మన మాట, మన కోపం ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే మన హృదయం. సో ఈ లోకంలో మనం అపవిత్రమైన పెదవులు, బూతులు మాట్లాడే వాళ్ళ మధ్యలో ఉన్నాం మనం. నువ్వు తెలుసుకో, ఒకప్పుడు నా పరిస్థితి నీ పరిస్థితి అదే. సో ఆ ప్రభావము నీ హృదయంలోకి వెళ్ళచ్చు. నీకు దేవుని పరిశుద్ధత తెలిస్తే హృదయం దాకా తీసుకెళ్ళవు దాన్ని. అక్కడి నుంచి ప్రభా ఇది హృదయంలోకి వెళ్ళకుండా నాకు సహాయం చేయండి, ఆ పరిస్థితి నుంచి వచ్చేస్తా. ఆ బూతులు మాట్లాడే మధ్యలో ఉండరు, వచ్చేస్తా. ఎందుకంటే నా హృదయం దాకా వెళ్తున్నాయి, అనవసరం ఈ మాటలు ఎందుకని. చాలామంది ఈ విషయంలో తప్పిపోతున్నారు. ఒకవేళ కష్ట సమయంలో తడబడ్డా మనం ఏం చేయాలనంటే ప్రభు క్షమించు, ఎవరితో అయితే ఆ మాట మాట్లాడావో వాళ్ళతో కూడా క్షమాపణ అడుగు, నన్ను క్షమించు, నీతో రాంగ్గా మాట్లాడాను. కొన్నిసార్లు జరగచ్చు, సరి చేసుకో. ఈసారి ప్రభువుని అడుగు, చాలా ప్రేమతో మాట్లాడతాం. యేసు ప్రభు యొక్క లక్షణం, ఆయన ఎట్లయితే మాట్లాడుతున్నాడో అది నీకు కలుగుతూ ఉంటుంది. ఈ జాగ్రత్త నీకుందా? నువ్వు మాట్లాడే మాట నీకు ఎదురయ్యే పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పర్టికులర్గా చెక్ చేసుకో ఎలా వస్తుందో. సనుగుడు వస్తుంది, అది కూడా మాటే, సనుక్కోడు. ఏంటబ్బా ఇది పరిస్థితి, సనుగుడు మాటలు. కోపం, తిమోతికి చెప్తున్నాడు పౌలు, మాటలో నువ్వు మాదిరిగా ఉండు విశ్వాసులకని. మనం చదువుకున్న యాకోబు పత్రికలో ఒక్క నోటి నుంచే మనం ఆశీర్వాద వచనం వస్తుంది, శాప వచనం వస్తుంది. చదవండి 3వ అధ్యాయంలోనే, ఇందాక మీరు చదివిన కాడ కిందకి వస్తే యాకోబు పత్రికలో యాకోబు సంఘంలో ఉన్న బిడ్డలకు చెప్తున్నారు. 10వ వచనం, ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వేలును. నా సహోదరులారా ఈలాగు ఉండకూడదు మీరు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒక్క నోటి నుంచే మనము ప్రైజ్ ది లార్డ్ అని చెప్తూ సహోదరుడికి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు చూడనప్పుడు ఆ సహోదరుడిని మనం చెడ్డగా మాట్లాడే అవకాశం ఉంది. మన పిల్లల విషయంలో కూడా మనం మాటలాడకూడని మాటలు మాట్లాడకూడదు. బీ కేర్ఫుల్గా ఉండండి. కొంతమంది ఈజీగా మాట్లాడేస్తారు. చెప్పాలా, గట్టిగానే చెప్పాలా, బట్ వర్డ్స్ ఆ సమయంలో బూతులు వచ్చేట్టుగా రాకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకు బాధ ఎక్కువ వచ్చినప్పుడు
బాగా ప్రేరేపణ వచ్చినప్పుడు, మాట వినకపోయినప్పుడు, కొన్నిసార్లు మనం చెప్పే విధానంలో ఫాల్ట్ రావచ్చు. సో కొంతమంది కొద్దివాడ విన్నాను ఈ మాటలు. ఒకవేళ మాట్లాడినా ఇప్పుడు కన్నా అవి పరిశుద్ధులకు తగవు. అవి మనం లోకంలో అంటించుకున్న మాటలు. కానీ కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు, అలాంటివి వస్తున్నప్పుడు చాలా హంబులైపో. ఇంకొక ఆయన ఈజీగా నీ అమ్మ, రక్షించబడిన వాళ్ళు ఆ మాటలు మాట్లాడటం విన్నా నేను. అంటే మాట్లాడినట్టు కూడా వాళ్ళకి గ్రహింపు ఉండదు, ఆ ఫ్లోలో అనేస్తారు. మీరు అట్లా ఉండదు. ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్న రిపెంట్. ఇప్పటికైనా యేసు ప్రభువారు మాట్లాడే విధానంలో మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన మాట్లాడిన సంభాషణలో వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని అమ్మా అనే మాట మనకు కనిపిస్తుంది. మీరు ఒకసారి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోహాను సువార్త 8:10. అమ్మ, జనరల్గా అలాంటి వాళ్ళని మనం ఏమని సంపాదించవచ్చు? అక్కడ మనకు జాగ్రత్త లేకపోతే, సరైన పవిత్రత తెలియకపోతే, దేవుని పరిశుద్ధత తెలియకపోతే ఏమని మాట్లాడుతాం జంతగా అంతకుముందు మనం అలాంటి సిచ్యువేషన్లో. ఏంటంటే నీకు ఇది కూడా తెలియదా? కొంతమంది ఎరా ఎదవా ఇది కూడా తెలియదు అంటారా? అలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా నువ్వు పడితే కొన్నిసార్లు పడవచ్చు. జాగ్రత్త. వెదవా ఇట్లాంటి మాటలు మాట్లాడవాక. నీకు తగ్గదు, అది నీకు ఆశీర్వాదం కాదది. యేసు ప్రభువారు మార్కు సువార్త 5వ అధ్యాయం 34 చదవండి. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ఆయన సంబోధించిన ఇచ్చిన తన డాక్టర్ అన్నారు, కుమారి. మనకి చాలా ఇంపార్టెంట్ అది. ఈ లోకంలో ఎలా పడితే అట్లా మాట్లాడుతున్న ఈ పరిస్థితుల్లో శపించే తత్వం, నీకు అది జరగాల్సిందేరా, నువ్వు తగినాడు అని మనం అలాంటి మాటలు పలుకుతున్న ఈ ప్రజల మధ్య మనం ఉన్నప్పుడు అది మాట్లాడుకోవచ్చు. నీకు జాగ్రత్త లేదనుకో, తర్వాత వచ్చే శ్రమ, మాట వల్ల వచ్చే శ్రమ, నువ్వు శపించిన దాన్ని బట్టి నీ బిడ్డలు కష్టపడటం నువ్వే చూస్తూ మళ్ళీ నువ్వే దాంట్లో ఇరుక్కుంటావు. అవకాశం ఉంది. జ్ఞానం కలిగి ఇప్పటికైనా అంటే రిపెంట్ అవ్వు. నీ హృదయం ప్రభు మారుస్తాడు. ఆ పరిస్థితి నుంచి నువ్వు తప్పించబడతావు. యేసు ప్రభువారు ఇంకో సందర్భంలో స్నేహితుడా, ఈ సందర్భం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 13. ఇప్పుడు ఈ పరిస్థితి గమనించండి, ఎలాంటి పరిస్థితి ఇది. ఆ వ్యక్తి యజమానుడు పనిచ్చాడు కొంతమందికి. మొట్టమొదటగా ఫస్ట్ నుంచి చేస్తున్న ఆయనకి అదే జీతం, తర్వాత వచ్చిన ఆయనకి అదే జీతం ఇస్తే, మొదటి నుంచి వచ్చిన ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఏంటో నీకు అది తెలియదని. అలాంటి పరిస్థితుల్లో జనరల్గా ఏం మాట్లాడచ్చు? రై, నీకు చెప్పింది నీకు ఇచ్చా కదరా, నీకేంట్రా, నా డబ్బు నా ఇష్టం అని కోపం రావచ్చు. అవకాశం ఉంది, ఎందుకంటే తప్పేం లేదు. కానీ ఎలా మాట్లాడాలో ప్రభు చెప్తూ, స్నేహితుడా, ఫ్రెండ్ అంటున్నారు, కానీ చెప్పాల్సింది చెప్తున్నాడు. ఆ సంబోధించే విధానము స్నేహితుడా. అలాంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నాకు తెలుసులేవా, జబ్బొచ్చావు, ఈ విశ్వాసులు మాట్లాడతారా? మాట్లాడరు.
కొంతమంది మాట్లాడతారు జ్ఞానం లేని. బీ కేర్ఫుల్గా ఉండండి, ఇది ప్రయాస. నాకు తెలుసులేవు పెద్ద చెప్పొచ్చావు, అసలు మీకు అది రాంగ్ అని అనిపిస్తుంది. అసలు కొంతమంది రక్షణ పొందిన వారు కూడా అనిపించదు. లోకంలో ఎడితే తప్పు అనిపించుతుంది. లోకంలో దాన్ని ఎవరైనా తప్పు అంటారా? పెద్ద చెప్పొచ్చావయ్యా నాకు తెలియదా అని మాట్లాడచ్చు లోకం. అది వాళ్ళకి మామూలుగానే ఉంటుంది. రక్షించబడిన నీకు జాగ్రత్తలు. సో మనము ప్రభు యొక్క బలంతో ఎలా వస్తున్నాయి మన మాటలు? సాత్వికమైన నాలుక జీవవృక్షం అని ఉంది. ఒక మాట చదవండి మీరు, 15వ అధ్యాయం 4 సామెతలు. 25:15 కూడా చదవండి. సాత్వికమైన నాలుక, దీనికి చాలా ప్రయాసం ఉంటుంది మనకి. అంటే హృదయంలో సాత్వికత్వం ఉంటే తర్వాత వచ్చే మాట అనమాట అది. ఆయా పరిస్థితుల్లో మనకి మోషే దగ్గరికి వచ్చి యెహోషువ ఇలా మాట్లాడాడు, అయ్యా పాలెంలో వాళ్ళు కూడా ప్రవచిస్తా ఉన్నారయ్యా అని మోషే దగ్గరికి యెహోషువ వచ్చి చెప్తుంటే, అంటే ప్రవచిస్తే ఏమవుద్ది, ఇంకా చక్కగా ప్రవచించనే అనేసాడు. భూమి మీద ఉన్న వాడిలో సాత్వికుడని మోషేకి దేవుడిచ్చిన ఆ మాట. మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనలకు ఏమొస్తుంది, అసూయే వచ్చేసింది అనుకో, లోపల నుంచి మాట మారిపోద్ది. ఆడు కూడా చేస్తున్నాడా? ఎందుకంటే కంపారిజన్ వచ్చేస్తుంది. ఆ సిచ్యువేషన్లో మోషేకి యెహోషువ చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు పాలెంలో ప్రవచిస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆయన ఎంతో సాత్వికంతో ప్రవచించనే ఏమవుతుంది? అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మన జీవితంలో కంపారిజన్స్ వచ్చినప్పుడు మన మాట ఎట్టుంటుంది? మన మాటను బట్టే లోపల అసూయ ఉందో తెలిసిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఇప్పుడైనా జాగ్రత్త, రిపెంట్. అయితే ప్రభు క్షమిస్తాడు. మనకి ఆయన సాత్వికుడు కాబట్టి ఆ హార్ట్ ఇస్తాడు. మనకి కంపారిజన్స్ ఇంకెళ్ళవు. లేకపోతే ఆ మాట అనిపించిన దాని తర్వాత మనం కొంచెం ఆ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా దాంట్లో వచ్చేస్తాడు, అది ఇంకొకటి చెప్తాడు, ఆ మాట తీసుకొని ఇంకొకటి చెప్తాడు, వాళ్ళు మన నలుగురు మనుషులు వేసుకుని వస్తాడు. ఎందుకు జరుగుతుంది? నీ మాట ఎలా వెళ్ళింది బయటికి? అది విన్నవాడు ఏం చేస్తున్నాడు? అక్కడ తాగడు, కొంతమంది వెళ్తారు, ఇట్టడన్నా అయ్యాను, తర్వాత ఏం తెచ్చుకున్నావు? శ్రమ తెచ్చుకున్నావు. అట్లీస్ట్ ఆ తర్వాత అయినా, తెచ్చుకున్న తర్వాత అయినా అయ్యా సారీ అయ్యా అని చెప్పు. ఆ శ్రమ పక్కకి వెళ్ళిపోద్ది. సో మాట వలన మనకి, రక్షించబడిన మనకి పవిత్రత చాలా అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు 5వ అధ్యాయం 4 చదవండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాట. అదే రక్షించబడిన వారికి ఉండాల్సిందే. బూతులు అసలు తగ్గదు, ఇందాక కొన్ని చెప్పాను. తర్వాత పోకిరి మాటలు. కొంతమంది పోకిరి మాటలు అంటే మీరు గమనించగలుగుతున్నారా? లోకంలో ఒకప్పుడు మీ జీవితంలో ఉన్న పోకిరి మాటలు, ఆ మాటలు వింటుంటే అది మనకు తగ్గదని దూరం, వాళ్ళ నుంచి దూరంకి వెళ్ళిపోవాలి. పోకిరి మాటలు మామూలు ఈ లోకంలో చాలా ఉంటాయి. కొట్టానంటేనా మామూలు మాట్లాడేస్తారు వాళ్ళు. ఒకప్పుడు నువ్వు కూడా మాట్లాడవచ్చు. రక్షించబడటం అంటే వీటిలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందటం. దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇచ్చిన తర్వాత ఇవి మాట్లాడలేవు. ఒకవేళ ఆయా పరిస్థితులు వస్తుందంటే ఇంకా పాత స్వభావం ఉంది, ప్రభువా క్షమించని ప్రాధేయపడాల. సరసోక్తులు అంటే గమనించగలుగుతున్నావా? నీకేంట్రేరా బాబాయ్
ఈ లోకంలో అది తప్పు కాదు. పరిశుద్ధుడు అయిన నీకు అవి తగదు. సో మన మాట, మన హృదయంలో పవిత్రత ఉందా లేదని చెప్తుంది. మనము కపటం కలిగిన మాటలు కూడా పలకకూడదు. హార్ట్లో ఒకటి పెట్టుకొని బయటికి తేనె పూసిన కత్తిలా మాట్లాడకూడదు. మనకు మంచిది కాదు. మనము మూర్ఖపు మాటలు కూడా వస్తుంటాయి కొన్నిసార్లు మనలో. మన హార్ట్ మూర్ఖంగా ఉంటాయి. చెప్పిందేనో చేయొద్దంటే అదే చేసుకుని వచ్చాం. ఏం చేస్తారు? మూర్ఖమైన, కపటమైన, అపవిత్రత అయిన మన హార్ట్లో తేడా ఉంది కాబట్టి ఆ మాటలు మనకు వస్తున్నాయి. మన యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తంలో మన హృదయాన్ని కడుక్కుంటే మనకి ఈసారి రా, మనకు జాగ్రత్త వస్తుంది. మాట్లాడుతుంటే ఆ హార్ట్ వస్తుంటే గద్దింపు వస్తుంది. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా కలుషితమైన వాతావరణం ఉన్న లోకంలో మనం ఉన్నాం. ఈవెన్ దేవుని బిడ్డలు కూడా మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే దాంట్లో చాలామంది తప్పిపోతున్న స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు రేపు వస్తాను అంటాడు, దాని గురించి ఏముండదు. నీ పరిస్థితి యేసుప్రభు చెప్పారు, అవునంటే అవును. ఈ లోక ప్రజలు ఒట్టు పెట్టుకుంటారు, నా మీద ఒట్టమ్మ రేపు ఖచ్చితంగా ఇస్తా డబ్బులు. అట్లాంటి పనులు చేయొద్దని చెప్పాడు ప్రభు. నువ్వు మాట కరెక్ట్ చెప్తే చాలు, రేపు ఇచ్చేస్తాననేట్టు ఉండాలి. ఒకసారి చెక్ చేసుకో ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు. అనవసరంగా రేపు వచ్చేస్తాను, ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే ఇప్పుడు కన్నా ఓకే, నాలో యథార్థత లేదు హృదయం. అది ఎందుకంటే చేస్తున్నాను, మాట్లాడేస్తున్నాను కానీ చేయలేకపోతున్నా. కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు అట్లా. ఇప్పుడైనా మనం ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి జాగ్రత్త, ఏదో వాళ్ళ దగ్గర గొప్ప చెప్పుకోవాలని చేసేస్తాను, అది చేసేస్తాను అట్లా చెప్పకుండా, అయ్యా నాకు అంత అవకాశం లేదు లేవయ్యా, అంత అవకాశం ఉంటే వస్తాను, మళ్ళా కాల్ చేస్తానులే, ఇంట్లో ఆలోచన చేసుకొని ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఇది నా ఒక్క విషయమే కాదు కాబట్టి నా భార్యతో మాట్లాడి లేదా నా భర్తతో మాట్లాడి అప్పుడు చెప్తాను, పర్లేదా? ఇది మాట్లాడే పద్ధతి. ఓకే అని ముందు చెప్పేసి తర్వాత వీళ్ళని అడిగిన తర్వాత వీళ్ళేమన్నా ఎందుకు చెప్పావని ఇలాంటి పరిస్థితులకు వెళ్ళొద్దు. కొన్ని పరిస్థితులు నువ్వు డెసిషన్ తీసుకునే ఉంటాయి, యథార్థం చేయగలుగుతాను, అమ్మ చేసేస్తాను చెప్పచ్చు, లేట్ అవుతుంది. సో మన మాట ఎలా ఉంటుంది? విస్తారమైన మాటలు మాట్లాడితే కొన్నిసార్లు ఉంటాయి ఇబ్బందులు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19 చదవండి. సామెతల గ్రంథం 10:19. ఇది చాలా ఇంపార్టెంట్. కొండెములు చెప్పుట, ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అనేకులు దీంట్లో పడిపోతున్నారు. కొండెములు చెప్పుట, అట్లా కదా వాడు, ఇలా కదా ఈడని, వాడి తప్పులు వీడి తప్పులని చెప్పటం, అది అపవాది పనిచేస్తున్నట్టు. మనం అపవాది యోబు విషయంలో దేవుని దగ్గరికి యోబు అందరూ అట్టంటాడు కదా అని ఆ మనసు ఎవరిదంటే అపవాది. ఇప్పుడు కన్నా తెలిస్తే పశ్చాత్తాపడాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ఆదరణ, దీనికి చాలా ప్రాక్టీస్ ఉండాల. ఆదరణగా మాట్లాడటం. అవతల కష్టం ఉన్న మనిషిని చూసి మనం జనరల్గా ఏం మాట్లాడతాం? నేను చెప్పొద్దంటే చేసావు కదరా, జరిగింది లేపో నీ శాస్త్ర అని మాట్లాడి వెళ్ళిపోవచ్చు. మనం చూస్తుంటాం జనరల్గా. తప్పన్నట్టు కూడా ఉండదు మనకు. ఒకసారి మనం అలా మాట్లాడిన వారమే, దాన్ని ఎవరైనా మాట్లాడేస్తారు. చెప్తే ఏం లేదు, నీకు చేస్తే తగ్గింది లేపో అని సొల్యూషన్ ఏం చెప్పకుండా, ఆ పరిస్థితి నుంచి బయటికి తేకుండా ఊరిని మాట్లాడి వెళ్ళిపోతారు.
యోబుకి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళ స్నేహితులు మాట్లాడిన మాటలు యోబుకి ఆదరణగా లేవు. మీరు నాకు ఆదరణకర్తలుగా లేరు కానీ బాధకర్తలుగానే ఉన్నారన్నారు. ఇంకొచ్చి కొంచెం మాటలంటూ బాధను పెంచారు. సో మన జీవితంలో ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఏం మాట్లాడుకున్నా మంచిదే. లేకపోతే మనం చేయగలిగింది కొంచెం అవతలకి వెళ్ళి ప్రభు ఏ మాట మాట్లాడితే వాళ్ళకి ఆదరణగా ఉంటుంది, అలా మాట్లాడిన మాట వాళ్ళ జీవితాన్ని కడుతుంది. వాళ్ళకి ఆదరణ ఇచ్చి జీవిత ప్రయాణం కొంచెం ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. సో మన మాటలో ఎంకరేజ్మెంట్, పర్లేదు నువ్వు చేస్తావు, పర్లేదమ్మా నువ్వు చేస్తావు. కానీ ఈ మాట మాట్లాడాలంటే మనకెంత బిగ్ హార్ట్ ఉండాలా? ఎప్పుడు తప్పిపోతున్నాడు అనుకో పిల్లాడు, మార్కులు తగ్గిపోతున్నాయి అనుకో, ఎలా ఉంటుంది రెస్పాన్స్ మనకి? కోర్స్ మన తండ్రిగా కోపం రావటం సహజమే. కానీ ఎలా ప్రజెంట్ చేస్తున్నాం ఆ సమయాల్లో? మనం తిట్టేస్తున్నావా అంటే చెప్పిస్తున్నావా? అలా చేయకుండా ఒకవేళ అలా చేస్తున్నా రిపెంట్ అవుతే ఈసారి ప్రభువా బ్లెస్ అవ్వాలి నా బిడ్డ, అది మన హార్ట్ మారిపోతాడు. మన జీవితంలో ఎంకరేజ్ చేసే మాట. నేను ఇటీవల ఒక వీడియో చూస్తే థామస్ ఆల్వా ఎడిసన్ అనుకుంటా, తను బల్బును కనిపెట్టాడు కదా, మనకు బల్బు లైట్. ఆయన చిన్నప్పుడు అంత జ్ఞాని కాదు. స్కూల్కి పంపిస్తే వాళ్ళ టీచర్ చెప్పిన మాట ఏంటంటే, ఈ అబ్బాయి వేరే వాళ్ళ కోపప్ అవ్వట్లేదు, తీసుకెళ్ళండి అని ఉపాధ్యాయుడు పంపిస్తే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి, నువ్వు స్పెషల్ రా, నువ్వు స్పెషల్ అని ఎంకరేజ్ చేసిన మాట తన జీవితంలో ఆ మదర్ చెప్పిన మాట ఎప్పుడు గుర్తొస్తూ అంచెలంచెలు ఎదిగిపోయాడు. ఓకే, డిఫరెంట్గా థింక్ చేయటం మొదలుపెట్టాడు, కనుక్కున్నాడు. సో మనకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేసే దాంట్లో మనం చాలా ప్రయాసపడాలి. ఒకవేళ కోపం వస్తున్నా, ఎలా ప్రభా మా బిడ్డని సరైన మార్గంలో నువ్వు నడిపించు. మన మాటతో దేవుని సువార్త చెప్పొచ్చు, అది మంచి మాట, ప్రయోజనకరమైన మాట. మన మాటతో లోకంలో ఉన్న చెత్త అంతా మాట్లాడచ్చు, అది మన సమయాన్ని వృధా చేసే మాటలు. అదే మాటతో ఎంకరేజ్ చేయొచ్చు, ఆదరణగా మాట్లాడచ్చు, ఒక వివేచన చెప్పి ఇలా చేస్తే బాగుంటుందమ్మా చూడు అని మంచి ఆలోచన చెప్పచ్చు. అట్లా ఉందా మన మాటలో పవిత్రత? అవతల వాళ్ళని తక్కువ వాళ్ళైనా మన ఈ సమాజంలో మామూలు కామను మాట్లాడే పద్ధతి. వాడంటరా మామూలు మాట్లాడచ్చు, అది పాపం అనిపించదు, అదే పాపం అనిపించదు. అలాంటి పరిస్థితులు వచ్చిన ఓకే వాడు అని ఎందుకంట్లా రెస్పెక్ట్ అలా మాట్లాడేస్తాను, అతను అంటే సరిపోద్ది. అతను కొన్నిసార్లు మరీ చిన్నాడైతే అనొచ్చు, అది నేను తప్పంటలేదు. బట్ దాంట్లో కూడా మాట్లాడే పద్ధతి మనకి చాలా ఇంపార్టెంట్. కత్తిపోటు లాంటి మాటలు అంటే మనం మాట్లాడితే చాలు అవతలాన్ని బాధ కలిగించేస్తాయి. అలాంటివి వద్దు మనకి. సూటుపోటి మాటలు అంటారు కదా, వద్దు. బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు ఇవి మనకు తగదు. మీ సంభాషణ ఉప్పులాగా రుచిగా ఉండాలని చెప్తున్నాడు కొలెస్ట్రాల్ రాసిన పత్రికలో. మన మాట టేస్ట్ఫుల్గా ఉండాలని చెప్తున్నాడు. ఇంకొకటి, మనం మాట్లాడే మాట మనల్ని కాపాడద్ది, అది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే మాట మన గబాలన ట్రావెల్లో వెళ్తూ ఎవడన్నా అడ్డొస్తే పక్కబోరా అని ఈజీగా మాట్లాడుతున్న ఈ సమయంలో మన మాట జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఆ పరిస్థితి మనమే పక్క పోతాం, కొంచెం పక్క తీసుకొని కొద్దిగా గ్యాప్ ఇస్తారా? లేకపోతే అవతల రఫ్గా మాట్లాడడం, అవతల 2 వేసాడు అనుకో, ఎందుకు వచ్చింది అంటే మనం భయపడి కాదు, ఇక్కడ భయపడి కాదు, మనకు ఆ తత్వమే కూడదు. భయపడి కాదు, మనం
అలా చేయటం. కొంతమంది నాకేంట్రా భయం, ఈ గర్వం ఉంటుంది. భయపడి కాదు, యేసుప్రభు వారు దాక్కుంది వాళ్ళతో ఎందుకని. యేసుప్రభు వారిని ఆ, తోసేస్తామని లూకాసు వార్త 4వ అధ్యాయంలో తోసేసి తల క్రిందులుగా పడేస్తామంటే ఆయన నెమ్మదికి వెళ్ళిపోయాడు. ఆయన భయమని కాదు, అక్కడ జ్ఞానం. అనవసరం ఈ ఆలోచన మనకి, ముందుకెళ్ళిపోవటమే. దేవుని పనిని బట్టి చేసేదే చాలా ఉంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న వాటిలో ఇరుక్కోవటం ఏంది? బస్సులో ఎవడన్నా ఖర్చేఫ్ మనం వేస్తే వెళ్ళి కూర్చున్నాడు అనుకో, నెమ్మదిగా చెప్తే నెమ్మదిగా చెప్పు, పెద్ద గొడవ పెట్టుకోవాల్సిన పని కాదు అది. కానీ ఈ లోకస్తులు ఏంట్రా అయిపోయింది చెప్పచ్చు నెమ్మదిగా, సాత్వికమైన మాట. అయ్యా నేను వేసాను మీరు చూసుకొని చాలా లెగుస్తాడు, కొంతమంది వెళ్ళిపోతారు. మనకి ఎట్లా ఉంటుంది అలాంటి పరిస్థితుల మాట? మనం బల్లోకి వెళ్తున్నాం, మన మాట తర్వాత ప్రభువులోకి వచ్చే వారికి మనం మాదిరిగా ఉండేట్టుగా ఉంటుందా? తిమోతికి చెప్తున్నాడు పౌలు, మాటలో జాగ్రత్తగా ఉండయ్యా. యేసుప్రభు వారు మనం చూసాము, దయగలిగిన మాట. మనం కూడా అలాగున మాట్లాడటానికి ప్రభువు మనకి సహాయం దయచేయును గాక. ఆమేన్.